సూపర్ కేపబిలిటీస్ ఉన్నాయి. అవును. ఆ కేపబిలిటీస్ అన్నింటిని మీరు తీసుకొచ్చి పట్టుకొని గుంజారు. అవును. తీసుకొచ్చి అక్కడ నించోబెట్టారు. కానీ ఎక్కడ సక్సెస్ దరి అంచుకు కూడా రాలేదు. ఎందుకంటారు? తెలీదది. నిజంగా నాకు కూడా తెలీదు. తెలిస్తే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఈళ్ళందరూ అంటే నేనెప్పుడూ అంటే ఎవరితో వర్క్ చేసినా అంటే స్వార్థం ఒకటి ఉంటది కదా! అంటే డైరెక్టరు మంచిగా చూపించాడు, వాళ్ళతో మంచిగా యాక్ట్ చేపించాడు, లేకపోతే మంచి కథ ఇచ్చాడని ఉంటది. అది దానికే ప్రయత్నించాను. అది 100% అంటే 'రక్షిత్‌కి' 'పలాసలో' ఆయన చేసిన పెర్ఫార్మన్స్‌కి అప్లాస్ ఇప్పటికి చాలా మంది చెప్తారు. ఇప్పటికి కూడా ఆ! 'రక్షిత్ పలాసానే' ఉంటది ఫోన్‌లో అందరికి. సుధీర్ గారు ఒక మాస్ దీంతో చేయాలి, నేను చేయగలను అని 'శ్రీదేవి సోడసటర్' చేసి చూపించానని చెప్పారు. అది ఇట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అంటే అంత పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న కథ దొరికింది. ఆయన అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు అందులోన. ఇప్పుడు 'వరుణ్' గారు 4 క్యారెక్టర్లంటే 4 క్యారెక్టర్లు అంటే ఒక రోజులో 4 సీన్‌లు తీస్తే 2 సీన్‌లో ఒక గెటప్, 2 సీన్‌లో ఒక గెటప్ ఉన్నా కూడా పట్టుదాన్ని ఆయన చేసుకొనొచ్చారు. అంటే కమెడియన్‌గా ఉండే రాజేష్ గారిని అంటే ఆయన ఇమేజ్‌కి తగినట్టు అట్ ద సేమ్ ఆ కథను నడిపించే కథానాయకుడుగాని దాంట్లో ఒక సీన్ ఉంటది. చాలా మంచి సీన్. చాలా బాగా అద్భుతంగా చేశారు. నేను చూసా 'కళాపురం' బ్రేకప్ చూసాను. సీన్ నేను చూసా ఉంటది. చాలా బావుంటది. ఆ! సో, అది లైట్ హార్టెడ్ ఇట్స్ ఇట్స్ ఫర్ ఓటీటీ. దానికోసం ఆ బడ్జెట్‌లో దాంట్లో చేసింది. బట్ అందులో కూడా నేను కథే చెప్పాను. అవును. ఏదో వచ్చాం పోయాం అన్నట్టుగా ఏం లేదు. 'కళాపురం' అనే ఊరికి ఒక సంబంధించిన ఊరికి ఒక కథ. సంబంధించింది. ఒక చిన్న, చిన్న క్రైమ్ అందులో. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్టోరీ, వాడి తాలూకా లవ్వు ఇదంతా కూడా కలిపి ఒక ప్యాకేజీ లాగా చేసిచ్చాను. సో, అది చేశాను. బట్ సక్సెస్ అంటే నా ప్రయత్నంలో లోపం ఉందనైతే అనుకోవట్లేదు.